ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసాను. ఈరోజు మన స్టార్టింగ్ ఆక్సిడైజ్ జ్యువెలరీస్ మనకు ప్రత్యక్షం ఇచ్చాయి. ఇక్కడ వచ్చేసి చైన్స్ బాగున్నాయి. వచ్చేసి 200 అనేసి అన్నారు. 200 బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. ఇంకా మనకు బార్గెనింగ్ చేయాలి ఎప్పుడైనా. ఇటువంటి ప్లేస్లకి ఎగ్జిబిషన్సే కానీ నుమాయిషి పెట్టిన దగ్గర బార్గెనింగ్ చేసుకొని తీసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. ఇది వచ్చేసి కడము చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇది 250 చెప్పింది అమ్మాయి. మీరు తీసుకుంటామంటే తగ్గిస్తామని ఆమెనే పిలిచి మరీ చెప్తుంది. చాలా బాగుంది. వాచ్ అడ్డం ఉండేసరికి మనకు అది సరిగా కనపడలేదు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. డ్రెస్సెస్కి పిల్లలకు టీనేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి బాగుంది. ఇది వచ్చేసి 250 అన్నారు. నెక్ పీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈసారి కూడా చాలా మంచిగా అనిపించినాయి. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. ఇవి టాప్స్ వచ్చేసి మనకు 100, ఏది తీసుకున్నా 100 రూపీస్. చాలా బాగున్నాయి. టాప్సే కానీ హ్యాంగింగ్సే కానీ లాస్ట్ టైం కంటే ఈసారి వెరైటీస్ చాలా బాగున్నాయి. ఇవి మాత్రం నేను లాస్ట్ టైం ఒకటి నల్లపూసలది ఒకటి చైన్ తీసుకున్నాను. చాలా బాగుంది. కలర్ అయితే పోలేదు. నేను లాస్ట్ 1 ఇయర్ అయిపోయింది. నల్లపూసలది ఒకటి చైన్ తీసుకున్నాను. మంచిగా ఉంది. ఈసారి కూడా తీసుకున్నా. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈసారి నల్లపూసలు తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బాగున్నది. ఇక్కడ మనం మెట్రో దిగాగానే గాంధీ భవన్ మెట్రో దగ్గర దిగాలి. మనము దిగిన తర్వాత అట్నే కిందికి దిగి లెఫ్ట్కి నడుచుకుంటూ వస్తే ఇక్కడ 1303 పిల్లర్ నెంబర్ ఉంటుంది. ఆ పిల్లర్ నెంబర్ చూసుకొని అక్కడనే మనకు కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడు ఎంట్రన్స్ ఉంటుంది. అజంతా గేట్ అని ఉంటుంది. అక్కడికి ఆ రోడ్కి వెళ్ళాలి మనము. ఇక 3 రోడ్స్ ఉంటాయి. 3 రోడ్స్లో అజంతా రోడ్కి వెళ్ళాలి మనము. ఇవి వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీస్ చాలా బాగున్నాయి. ఈసారి కూడా చాలా మంచిగా ఉన్నాయి. కలెక్షన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. చెప్పాను కదా, ఓన్లీ నేను ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాను. షాపింగ్ చేద్దామని రాలేదు. చూద్దాము ఈసారి ఏమన్నా వెరైటీస్ ఉన్నాయా చూద్దామని వచ్చాను. ఇది మనం డోర్కి హ్యాంగ్ చేసుకునేట్టు ఇది 150 చెప్పింది. 150 హ్యాంగ్ చేసుకునేటివి 300, 250 చెప్పారు. మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జిబిషన్కి వచ్చామంటే బార్గెనింగ్ ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఒక రేటు చెప్తే దానికి మనం హాఫ్ రేట్ చెప్పాలి. హాఫ్ రేట్ చెప్తే ఖచ్చితంగా తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు. ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. ఫిక్స్డ్ రేట్ అని చెప్తారు. బార్గెనింగ్ చేయడానికైతే ట్రై చేయండి. బార్గెనింగ్ చేస్తే తగ్గుతాయి. ఇలానే ముందుకు వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడు చాలా ఉంటాయి. ఆక్సిడైజ్ జ్యువెలర్స్ అయితే చాలా ఉంటాయి బయట. మనకి ఈసారి లోపల కూడా చాలా పెట్టారు. నాకు బయటికంటే లోపల ప్రైజెస్ రీజనబుల్ అనిపించినాయి. బయట రేట్స్ ఎక్కువ ఉన్నాయి, లోపల మంచిగా ఉన్నాయి. లోపల కూడా మనం ఇంకా బార్గెనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ ఇది అజంతా గేట్. ఇది లోపలికి ఎంటర్ అయిపోయినాక అక్కడ మనం టికెట్స్ తీసుకొని 50 రూపీస్ పర్ హెడ్, పర్ పర్సన్కి 50 రూపీస్ టికెట్. ఇక్కడనేమో జెంట్స్కి చెకింగ్ చేస్తారు, ఇక్కడ లేడీస్ చెకింగ్ ఉంటుంది. మన లోపల ఎంటర్ కాగానే 3 రోడ్స్ ఉంటాయి. ఆపోజిట్ ఒక రోడ్డు, ఇది ఆపోజిట్ రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. మనం ఏ రోడ్డుకు పోయినా చుట్టూ తిరగవచ్చు. నేనైతే లెఫ్ట్ నుంచి వెళ్ళాను. ఇక్కడ స్టార్ట్ కాగానే మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. ఈసారి చాలా బాగున్నాయి. రీజనబుల్ అనిపించినాయి నాకైతే. ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది. ఇవి వచ్చేసి మనకు కిచెన్ క్రాకరీస్ మొత్తము, బౌల్స్, సూప్ బౌల్స్, ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్. కేజీ వచ్చేసి 379. కేజీ చొప్పున ఉంటుంది. ఇది కేజీకి ఎన్ని వస్తే అన్ని కేజీలాగా తీసుకోవాలి. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఇది కూడా బాగుంది. అందులో సాస్ వేసుకొని పిల్లలకి ఇట్లా కొంచెం వెరైటీ, వాళ్ళకు చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అట్లా చూసి పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. సర్వింగ్ బౌల్స్ చాలా బాగున్నాయి. ఇదైతే భలే క్యూట్గా ఉంది. మోమోస్ పెట్టుకునేది. మోమోస్ పెడతారు ఇందులో. మోమోస్ పెట్టుకోవడానికి బాగుంది. ఇదేందో అర్థం కాలేదు, వెరైటీగా ఉంది. అదేదో స్నేక్ లాగా. అలానే ముందుకు పోతుంటే ఇంకా బాగున్నాయి. గ్లాసెసే కానీ ప్లేట్సే కానీ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇది వచ్చేసి మనకు డిన్నర్ కిట్ మొత్తం ఉంటుంది ఇందులో. డిన్నర్ కిట్ మనం మొత్తం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కేజీస్ లాగా తీసుకోవాలి. ఈ సూప్ బౌల్స్, డిషెస్ ఉన్నాయి.
ఎంత క్యూట్గా ఉంది కదా. ఇదైతే టీ తాగుతాం కదా మనం, మట్టివి దొరుకుతాయి కదా, టీ తాగుతాం కదా, సేమ్ అట్లానే ఉన్నది అది, మట్టి గ్లాస్ లాగా. ఇది కూడా ఒక వెరైటీ. ఇదైతే బాగుంది, చాలా బాగా నచ్చింది కలర్ నాకు. వైట్ అండ్ గ్రే కలర్లో డిజైన్ కూడా చాలా బాగుంది. బౌల్స్ ఇంటికి ఎవరైనా వస్తే వెరైటీగా పెట్టడానికి చాలా బాగుంది. చుట్టాలు వచ్చిన సర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇదేమో ఫ్రూట్ బౌల్, ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బౌల్. బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఓన్లీ విండో షాపింగ్ కోసమే వెళ్ళిన, నేను ఎటువంటి ప్లానింగ్ తోటి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని ఏం వెళ్ళలేదు. విండో షాపింగ్ చేద్దాము ఈసారి అనేసి వెళ్ళినాను అంతే. ఇది కూడా బాగుంది. దీని మీద వేడి వేడిది ఏదైనా మన టేబుల్ మీద పెట్టకుండా, డైరెక్ట్ పెట్టకుండా ఇది పెట్టేసేసి ఒక ట్రేలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న సైజు కప్స్ పెట్టుకునేది అది. ఇది వచ్చేసి కంపెనీ నేమ్ ఫేమస్ ఇండస్ట్రీస్ అనేసి కంపెనీ నేమ్. ఇక్కడ మొత్తం అడ్రస్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఎక్కడ ఉంటుందో కూడా చెప్తారు వాళ్ళు. ప్లేట్స్ బ్లాక్ కలర్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ చాలా బాగుంటాయి, సర్వింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలానే మొత్తం మన లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్కి వెళ్తుంటే రైట్ సైడే ఉంటుంది మనకు మొత్తం. ఇదంతా డిన్నర్ సెట్. ఇది వచ్చేసి ఇండియా ఫేమస్ మార్ట్ అంట ఇదంతా. ఇది వాళ్ళది ఏదో ఇంకొకటి ఉన్నట్టుంది బ్రాండ్, ఆ బ్రాండ్కి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. మొత్తం కప్స్, గ్లాసెస్. మీరు వచ్చి చూడండి, లాట్స్ ఆఫ్ వెరైటీస్, బాగా నచ్చుతుంది మీకైతే. ఇదైతే ఎంత బాగుంది, క్యూట్గా ఉంది అది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే చెత్త చాటనేమో అనుకున్నా, కాదు, అది కూడా సర్వ్ చేసేది అది ప్లేట్, సర్వింగ్ ప్లేట్ అది. బాగుంది అది, చాలా బాగున్నాయి. స్పూన్స్, సూప్ స్పూన్స్. అందులో నుంచే బయటికి రాగానే ఇక్కడ ఆర్ఎన్ మసాలాస్ అండి. ఈ మసాలా పౌడర్స్ ఉంటాయి, చికెన్ మసాలా పౌడర్ అండ్ గోబీ మసాలా పౌడర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను తీసుకున్న గోబీ మసాలా, చికెన్ మసాలా తీసుకొని ఇంటికి తీసుకొచ్చి చేసుకున్న, చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. లాస్ట్ టైం అయితే నేను తీసుకున్న 100 రూపీస్కి 2, ఏదైనా తీసుకోండి 100 రూపీస్కి 2 అంటే ఒక్కటి వచ్చేసి 50 రూపీస్. బాగుంటుంది. ఇలానే లోపలికి వెళ్తుంటే ఇక మనకు షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి వచ్చేసి ట్రౌజర్స్ 200 ఒకటి. బాగుంది, క్లాత్ అయితే నాకు మంచిగా నచ్చింది, మంచిగా ఉంది. పిల్లలకు డైలీ యూస్కి మంచిగా యూజ్ అవుతుంది. బాగుంది, క్లాత్ అయితే మంచిగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చేస్తే మొత్తం పాకిస్తానీ సూట్స్ ఇవన్నీ 999, ఏది తీసుకున్నా 1000 రూపీస్. బార్గెనింగ్ ఉండదు, ఫిక్స్డ్ ప్రైజెస్. ఇక్కడ మాత్రం మొత్తం ఫిక్స్ ప్రైస్ ఉంటుంది, బార్గెనింగ్ ఏమి ఉండదు. ఇవి వచ్చేసి చికెన్ కర్రీ కాటన్ క్లాత్స్, ఇవి కాటన్. ఇది రియాన్లో కూడా ఉన్నాయి. కాటన్ చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగున్నది. ఇది 250 ఒకటి, మంచిగా ఉన్నది. కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో. రేట్ అయితే ఫిక్స్ ప్రైస్. ఇలానే ముందుకు వెళ్తే మనకు టాప్స్, క్యాప్స్ చాలా ఉన్నాయి. ఇదేమో రాజస్థానీ చెప్పులు, ఇవి సయ్యద్ రాజస్థానీ. కట్ షూస్ ఉంటాయి, చెప్పుల్స్ ఉంటాయి, బాగుంటాయి. ఇవైతే బాగుంటాయి, సూట్స్ మీదకి బాగుంటాయి. సూట్స్ వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది వాటి మీదకి అది తీసుకుంటే. ట్రైన్ ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ ట్రైన్లో కూర్చున్నాము అనుకో, ఇది ఎంతనో నాకు ఐడియా లేదు. లాస్ట్ టైం అయితే 80 రూపీస్ ఏమో తీసుకున్నారు, ఐడియా గుర్తుకొస్తలేదు నాకు, ఎంతనో నాకు ఐడియా లేదు. ట్రైన్లో కూర్చొని మనం మొత్తం ఎగ్జిబిషన్ ఒక రౌండ్ మొత్తం తీసుకెళ్తారు, ఒక రౌండ్ వేస్తారు మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనకి ఈజీగా చూసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువసేపు నడవలేకపోతారు, వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది. మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపిస్తారు. ఇది వచ్చేసి కాటన్ ట్రౌజర్స్ 350 ఒకటి, బాగున్నాయి, అవి కూడా మంచిగా అనిపించినాయి. అట్లానే ముందుకు వస్తే దాంట్లోనే టాప్స్ చాలా బాగున్నాయి. టాప్స్ అయితే నాకు రీజనబుల్ అనిపించినాయి, చాలా బాగున్నాయి. 350 ఈచ్ ఒకటి, చాలా బాగున్నాయి, నాకైతే మంచిగా అనిపించినాయి. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి.
నాకైతే తీసుకోవాలనిపించింది, కానీ నేను ఒక ప్లానింగ్తో పోలేదు, బడ్జెట్ లేకుండా వెళ్ళిన నేను. బడ్జెట్ తీసుకొని వెళ్ళిన ఉంటే తీసుకుంటుంటే మంచి మా పాపలకు తీసుకునేదాన్ని. సూట్స్ కూడా బాగున్నాయి, కార్డ్ సెట్స్ ఉన్నాయి, సూట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సూట్స్ 1 పీస్ సెట్ ఉంది, 2 పీస్ సెట్ ఉంది, చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే నాకు రీజనబుల్ అనిపించినాయి ఇందులో. ఇవేమో చికెన్ కారీ ప్లాజోస్ 350 ఒకటి. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. క్లాత్ అయితే చాలా బాగుంది, ముట్టుకుంటే కూడా మంచిగా ఉంది, సాఫ్ట్ మంచిగా అనిపించింది. చికెన్ కారీ ఇది, చికెన్ కారీ ట్రౌజర్స్ చాలా బాగున్నాయి. ఇవి కలర్స్, దీంట్లో ఇన్ని కలర్స్ ఉంటాయి. ఇంకా చేస్తున్నారు. నేను వెళ్ళింది ఫస్ట్ వీక్లోనే వెళ్ళిన కాబట్టి కొంచెం రష్ కూడా తక్కువ ఉంది. అప్పుడప్పుడే అందరూ కొంచెం రిపేర్ చేసుకుంటారు, స్టాల్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇవి వచ్చేసి 250 పర్సెస్, మొత్తం హ్యాంగ్ చేసి ఉన్నాయి. 250 అని అంటారు కానీ ఉండదు, కొన్ని మాత్రమే వాళ్ళు పెట్టి ఒక పక్కకు పెట్టి ఉంటాయి, అవి మాత్రమే 250 ఉంటాయి. అన్నీ ఉండవు, మనం లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే వాటికి రేట్లు సపరేట్ ఉంటాయి. మొత్తం సూట్స్. ఇది కూడా బాగుంది, లాంగ్ ఫ్రాక్, ఇది కూడా చాలా బాగుంది. 1000 రూపీస్ లాంగ్ ఫ్రాక్స్, మంచిగా అనిపించింది. క్లాత్ కూడా మంచిగా ఉంది, క్లాత్ అయితే చాలా మంచిగా అనిపించింది. అది పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇది జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రతిసారి ఉంటుంది. ఇదైతే ఒక్కటి కాదు, ఒక 3-4 స్టాల్స్ అన్న ఖచ్చితంగా ఉంటాయి ఈ ఎగ్జిబిషన్లో. కాకపోతే ఒకటి ఏంది అంటే జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కొంచెం చూసి తీసుకోవాలి. ఇది 299 ప్లాజోస్, ఇవి చూసి తీసుకోవాలి. చూసి ఎందుకు అంటున్నా అంటే కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. నేను నిన్ననే చెక్ చేసిన చాలా మటుకు. కొన్ని ఏదైనా డ్రెస్ బాగుంది అని తీసుకుంటే అదేముంది డిఫెక్ట్ చూపిస్తుంది, డిఫెక్ట్ చిరిగిపోవడము, కుట్లు ఇది పోవడము, అవి ఇవి చూపిస్తుంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడనేమో ఈ కాటన్ సూట్స్ బాగున్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. కాటన్ సూట్స్ వచ్చేసి ఇది మనకు ఇలానే ముందుకు వస్తుంటే మనకు మొత్తం చికెన్ కారీ సూట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. చాలా అసలు చికెన్ కారీ సూట్స్ అయితే చాలా. బెడ్షీట్స్ కూడా మనకి ఎగ్జిబిషన్లో మనకి మంచి దొరికేటివి ఏంటివి, ఎగ్జిబిషన్ అంటే స్పెషాలిటీ ఏంది, మంచిగా ఏం దొరుకుతాయి అంటే బెడ్షీట్స్ అనే చెప్తాను నేనైతే. బెడ్షీట్స్ అయితే చాలా బాగుంటుంది, ఎన్ని రోజులు ఉతికినా కలర్ పోదు, చిరగదు. మనం చింపుతూనే చినుగుతాయి తప్పించి అవి మాత్రం చినగవు. బెడ్షీట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1000కి 3 పీసెస్. ముందుకు ఇలానే పోతుంటే మొత్తం కార్డ్ సెట్స్ పిల్లలకు కూడా చాలా బాగున్నాయి. షూట్స్ 100కి 3 పీస్ అంటారు, 3 పీస్ చూసి తీసుకోండి. కొంచెం ఏదో ఎగ్జిబిషన్ అనగానే మనం దెబ్బ వెళ్ళి చూసి ఏదో నచ్చింది కదా అని చూసి ఎంబడే తీసేసుకోకండి. ఇవి వచ్చేసి 1000కి 3 సెట్స్ అని చెప్పారు. కాటను మళ్ళీ ఇంకొక రౌండ్, ఒక హాఫ్ అన్ అవర్నే 3 రౌండ్లు కొట్టేసింది ఈ ట్రైను. 3 టైమ్స్ హాఫ్ అన్ అవర్లో. స్టార్టింగ్ నుంచి కొంచెం దూరం వరకే, సెకండ్ నెంబర్ గేట్కి వరకు వచ్చేసరికి 3 రౌండ్లు కొట్టింది, నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంది. పట్టాలు లేని ట్రైన్ కాబట్టి సిగ్నల్ అవసరం లేదు వాటికి. పట్టాలు లేని ట్రైన్ రోడ్డే కాబట్టి రోడ్డు మీద ఎంతైనా తిరగవచ్చు. ఇది కూడా జేఎన్ అవుట్లెట్ది. ఇది టీషర్ట్లనే నేను చూసింది, టీషర్ట్లనే డిఫెక్ట్ చాలా చూసిన నేను. 99 రూపీస్కి టీషర్ట్స్. ఇవేమో చికెన్ కారీ మొత్తం వైట్ కుర్తీస్. ఇది మనకు డై చేసుకోవచ్చు అట, డయేబుల్ అని చెప్పారు. చూసినా చాలా బాగుంది. ప్రైస్ మాత్రం చాలా టూ మచ్ చెప్తున్నారు, 2000 3000 అని చెప్తున్నారు. డై వేసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే మనం ఖచ్చితంగా బార్గెనింగ్ మర్చిపోకండి, ఖచ్చితంగా బార్గెనింగ్ మాత్రం చెయ్యాలి. చెయ్యకుండా నచ్చింది కదా అనేసి గమ్మున తీసుకొని వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేసి కూడా ఉండొద్దు. ఖచ్చితంగా బార్గెనింగ్ చేసేటోళ్ళనే తీసుకొని వెళ్ళండి ఎగ్జిబిషన్కి వెళ్తే. ఎందుకంటే వాళ్ళు మనం తెలియదు కొంచెం చూస్తారు, మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏంది కూడా చూస్తారు, దాన్ని బట్టి మోసం కూడా చేస్తారు. సో గట్టిగా మాట్లాడి బార్గెనింగ్ చేసే వాళ్ళని తీసుకొని వెళ్ళండి. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం చికెన్ కారీ.
చికెన్ కారీ సూట్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కలా సిల్క్స్ మొత్తం శారీస్, కాటన్, టవల్స్, కుర్తీస్ ఉంటాయి. లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఒకటి స్టాల్ ఉన్నది. ఇది వచ్చేసి ఇది చందేరి సిల్క్ శారీ అంట. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, మంచిగా ఉంది, మంచి షైన్ ఉన్నది. ఇది వచ్చేసి 1200 అని చెప్పారు. 1200. ఇది ఎక్కడ ఫేమస్ అని అడిగితే ఎంపీ అని చెప్పారు. ఎంపీ శారీస్ అంట. మొత్తం ఆ పైన ఉన్నాయి, మొత్తం అవే చందేరి సిల్క్ శారీస్. చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి చందేరి సిల్క్ శారీస్. ఇక్కడ కూడా బార్గెనింగ్ చేయండి, ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి, చేసి తగ్గించి తీసుకోవచ్చు మనం. వెరైటీస్ అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయి. అలానే ముందుకు వస్తుంటే మనకు వెంకటగిరి శారీస్ ఉన్నాయి. బనారస్, ఇది వెంకటగిరి శారీస్, వెంకటగిరి కాటన్ శారీస్ ఇవి. ఇక్కడ కూడా చూసి తీసుకోండి, బార్గెనింగ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే స్టాల్స్ వరకు వచ్చేసరికి వాళ్ళు రేట్ ఎక్కువ వేసి చెప్తారు కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకు బటిక్ కుర్తీస్ అంట. ఇవి వచ్చేసి హర్యానా సూట్స్ అంటే హర్యానా వాళ్ళది స్టాల్ ఇది. 1000కి 3 కుర్తీస్. బాగుంది, క్లాత్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ కలంకారీ కూడా ఉంది, కాటన్ క్లాత్ కుర్తీస్ కూడా ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించినాయి టాప్స్. 1000కి 3 టాప్స్. ఇలానే ముందుకు వస్తుంటే మనకి ఇంకా అన్ని బట్టలే, బెడ్షీట్స్. మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది చూసారు. 1/2 అవర్లో 3 రౌండ్లు తిప్పింది. 1/2 అవరే అయింది. వెళ్తురైతే కనిపిస్తుంది. 1/2 అవర్నే 3 రౌండ్లు చుట్టేసిర్రు మా అమ్మమ్మ. ఇప్పుడు ట్రాఫిక్ కాదు, సారీ, జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఈజీగా 3 రౌండ్లు అయిపోయింది. అదే ఇంకొద్ది రోజులు ఒక 15 డేస్ తర్వాత చూసినామే అనుకో, అస్సలు ఇసుకేసినా రాలనంత జనం ఉంటుంది. చాలా టూ మచ్ అసలు. అమ్మ అస్సలు కాళ్ళు పీక్కపోతాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక గేట్, ఇక్కడ ఎల్లోరా గేట్ నెంబర్ 2. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉన్నది. ఇక్కడ కూడా చెకింగ్ పాయింట్ కూడా ఉన్నది. జెంట్స్కి లేడీస్కి చెకింగ్ కూడా చేస్తారు. మొత్తం సెక్యూరిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే రష్ తక్కువ ఉంది. ఇవేమో షిఫాన్ దుపట్టాస్, ఇవి బాగున్నాయి. షిఫాన్ దుపట్టాస్ వచ్చేసి ఇది 750కి ఒకటంట. 2 పీస్ సెట్స్ ఇవి. ఇది 1000 రూపీస్ చెప్పారు 2 పీస్ సెట్. అట్లనే కొంచెం ఎల్లోరా గేట్ లోపలికి వచ్చినాక మన లెఫ్ట్ సైడ్కి వస్తే మొత్తం క్రాకరీ ఐటమ్సే, మొత్తం క్రాకరీసే. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. కానీ మనం క్యారీ చేయడం మాత్రం కష్టం. జస్ట్ చేతులకి జారింది అనుకో పుట్టుకున్న వలిగిపోతాయి. క్యారీ చేయాలంటే చాలా కష్టం. ఇవి మనకు చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగుంది. వైట్ అండ్ గోల్డ్ అయితే అసలు చాలా చాలా బాగుంది. రేట్లు కూడా అట్లనే ఉంటాయి. రేట్లు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి అంటే చాలా రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. కప్సే కానీ మొత్తము ఏమంటారు ఇది బౌల్స్, కప్స్, ప్లస్ మనకి ఇవి స్టోరేజ్ ఐటమ్స్ మొత్తం కాంచివి. పైన వచ్చేసి కింద కాంచు డబ్బా లాంటిది ఉంటుంది, కాంచు పైననేమో క్యాప్ వచ్చేసి వుడెన్ ఉంటుంది. ఫ్రెండ్లీ ఐటమ్స్, మొత్తం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, ఆ టైప్ ఐటమ్స్. ఇవి వచ్చేసి పాట్స్, ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా షోపీస్లో పాట్స్. మొత్తము పింగాణి అయితే ఎంత బాగున్నాయి తెలుసా, నాకైతే చాలా నచ్చినాయి. ఇవి క్యారీ చేయాలి, వీటి మెయింటెనెన్స్ అంటేనే భయం అవుతుంది. చేతులకి జారిందే అనుకో పుట్టుక్కున పగిలిపోతాయి. మనం అంత పైసలు పెట్టి కొనుక్కున్నామంటే పుట్టుక్కున పగిలిపోతే బాగా అనిపిస్తుంది. సో చాలా ఇక్కడ మొత్తం జార్లు చిన్నవి. ఇది ఎంత క్యూట్గా ఉంది చూడండి. క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, వైట్ క్యాప్సికమ్, రెడ్, వైట్, గ్రీన్, బ్లూ, మొత్తం ఇవ ఫ్లవర్ వాజెస్, మొత్తం పింగాణి ఐటమ్స్. కింద వచ్చేసరికి ప్లేట్స్, కెటల్స్. ఈ కప్స్ బాగున్నాయి. కప్స్ చాలా మంచిగా రీజనబుల్ అనిపించినాయి. దాని పక్కనే వచ్చేసి ఇది మ్యాట్స్. మొత్తం చెప్తున్నాడు ఆయన, మొత్తం హ్యాండ్మేడ్ మ్యాట్స్ ఏనంట. చేతి మీదే కుడతారు, అస్సలు పోదు.
ఎన్ని రోజులైనా మీరు చింపినా అది చిరగదని చెప్తున్నారు. రేట్లు అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మీరు చాలా బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు ఒక్కొక్కటి అయితే ఎంత రేటు 500,000 చెప్తున్నారు డోర్ మ్యాట్సే. మనం బార్గెనింగ్ చేస్తే సగానికి సగం తగ్గించేస్తారు. బార్గెనింగ్ మనం తీసుకోవాలి అనేసి పోయి బార్గెనింగ్ చేసుకోవాలి. టైంపాస్కి పోయి చూసేసేసి నాకు ఇంత రేటు అంటే మళ్ళీ తిట్టుకుంటారు. తీసుకోవాలనుకుంటేనే వెళ్ళి బార్గెనింగ్ చేయండి, తీసుకోండి, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి. మేము విండో షాపింగే చేసిన నేను కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి ఏం తీయలేకపోయినాను. నార్మల్గా బడ్జెట్ పెట్టుకొని వెళ్ళాలంటే కొనుక్కోవడానికి ఖచ్చితంగా పోతాం కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఓన్లీ జస్ట్ క్యాజువల్గా వెళ్ళి చూద్దామనేసి వెళ్ళిన అంతే. ఇక్కడ కూడా మొత్తం క్రాకరీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా లాట్స్ ఆఫ్ వెరైటీస్, లాట్స్ అంటే లాట్స్ ఆఫ్ వెరైటీస్ చాలా బాగున్నాయి. A1 క్రాకరీ బాగుంది. మొత్తం ఆ సెక్షన్ మొత్తము ఏదైతే లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడే ఉంటుంది. ఈ సెక్షన్ మొత్తము పింగాణి, మొత్తం ఇది క్రాకరీ ఐటమ్సే ఉంటాయి. పింగాణి, క్రాకరీస్ ఇవే ఉన్నాయి. మొత్తం స్టాల్స్ అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇలానే ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొత్తం సోఫా కవర్స్, కర్టన్స్, ఫ్రిడ్జ్ కవర్స్, వాషింగ్ మిషన్ కవర్స్ కూడా ఉన్నాయి, ఫ్రిడ్జ్ కవర్స్ కూడా ఉన్నాయి, పిల్లోస్ మొత్తం ఇవి ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం ఇవే ఉంటాయి. ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఎంతైనా తిరిగి ఏదైనా మంచి చూసుకుంటా చేసుకుంటా ఏదెంత అని కనుక్కుంటా రావచ్చు. ఓపిక ఉండాలి ఫస్ట్ మనకు. స్టార్టింగ్లోనే పోవాలి ఏదైనా షాపింగ్ చేయాలంటే. స్టార్టింగ్ కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి ఆ స్టాక్ అంతా తగ్గిపోతుంటుంది, లాస్ట్ అయిపోతుంది, మనకు మంచిగా ఉండవు. స్టార్టింగ్లో వెళ్తే ఏంటంటే మంచి మంచివి ఉంటాయి. అప్పుడే పెడతారు కాబట్టి అన్నీ మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి పాత అయిపోతాయి. ఏమంటారు, స్టాక్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ వెరైటీస్ కనపడవు. లాస్ట్ వరకు వచ్చేసరికి ఎంజాయ్ కోసం వెళ్తాను అంతే. ఎంజాయ్ చేయనికే పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తం తీసుకొని ఎంజాయ్ చేయనికే పోతారు. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ వచ్చేసి 200 ఒకటి సింగిల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ వచ్చేసి 1000కి 3. ఇలానే ముందుకు వస్తుంటే మనకు మొత్తం రైట్ సైడ్ మొత్తం చికెన్ కర్రీ. ఇక్కడ ఇది వచ్చేసి దుపట్టా 100 కాటన్ దుపట్టా. నేనైతే ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్లో మొత్తం ఎక్కడ సెర్చ్ చేసినా నాకు ఎక్కడ దొరకట్లేదు కాటన్ దుపట్టా అంటే నాకు స్కార్ఫ్లా యూజ్ చేసుకోవడానికి కావాలి, ఎక్కడ దొరకట్లేదు. ఒక్క దగ్గర దొరికింది, అది తీసేసుకున్నా. ఇక నేను ఫైనల్గా తీసుకున్నా. ఇక్కడ మాత్రం మొత్తము చికెన్ కర్రీ సూట్సే, కంప్లీట్గా చికెన్ కర్రీ సూట్సే ఉంటాయి మొత్తం. రైట్ సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ సూట్స్, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది కూడా బొమ్మ కేసింది, కాటన్ సూట్. ఇది కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో చికెన్ కర్రీ సూట్స్, లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం కంప్లీట్ బెడ్షీట్స్. 1000 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం, ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి ఇంకా వీడియో చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మంచి మంచి వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మనకి ఇంకెక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో కూడా కంప్లీట్ వీడియో ఉంటుంది. పార్ట్ 2లో ఖచ్చితంగా చూడండి, మర్చిపోకండి అస్సలు. పార్ట్ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ కనిపిస్తాయి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో. చూసారు ఇక ఫ్రెండ్స్, వీడియో మొత్తం నచ్చితే కనుక నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ పార్ట్ 2లోనే ఇప్పుడు నైట్ టైం కదా, నైట్ టైం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డే టైంలో మొత్తం తీసింది, సెకండ్ పార్ట్ వచ్చేసి నైట్ టైంలో తీసింది. నైట్ టైంలో కూడా మనకు లైట్స్లో ఎంత మంచి మంచిగా కనిపిస్తాయి. ఆ పిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఫుడ్డే కానీ ఎటువంటిది ఎక్కడ ఏం దొరుకుతుంది. మన లోపలికి వెళ్ళాక మనకు కొత్త వాళ్ళైతే అసలు అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ ఏం దొరుకుతాయి కూడా అర్థం కాదు. సో ఈ కంప్లీట్గా ఈ వీడియోని చూడడం మాత్రం మర్చిపోకండి.
పార్ట్ 2 కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్, బాయ్.